తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఒక పేరు గట్టిగా వినిపిస్తుంది. అదే ధర్మపురి అరవింద్. ఒకప్పుడు నిజామాబాద్ రాజకీయాలకే పరిమితమైన నేత ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ బీఆర్ఎస్ ను రాజకీయ బాణాలతో చీల్చి చెండాడుతూ అవసరమైతే సొంత పార్టీ నేతలపైనే ముక్కుసూటిగా ప్రశ్నించే తత్వంతో ఫైర్ బ్రాండ్ అన్న ముద్ర వేసుకున్నారు. మరి ఈ దూకుడికి ఢిల్లీ నుంచి బహుమతి దక్కబోతుందా? దక్కితే ఎలాంటి బహుమతి దక్కుతోంది? కేంద్ర మంత్రి పదవా, లేక జాతీయ కార్యవర్గంలో చోటిస్తారా, లేక తెలంగాణ బీజేపీ భవిష్యత్ సారథిగా కొత్త బాధ్యతలిస్తారా? రాష్ట్ర బీజేపీలో కొత్త సమీకరణాలు తెరలిస్తుందా? మాటకు మాట, తూటకు తూట అన్నట్టుగా రాజకీయాల్లో మిస్సైల్లా దూసుకుపోతున్న ధర్మపురి అరవింద్ పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ పొలిటికల్ లీడర్స్ ఎవరంటే అందులో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు ఖచ్చితంగా చెప్తారు. రాజకీయాల్లో ఆయన తొలి గెలిపే ఓ సంచలనం. నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని, సీఎం సొంత కూతురిని ఓడించి రాష్ట్రం చూపుని తన వైపుకు తిప్పుకున్నారు అరవింద్. నాటి నుంచి మొదలు ప్రజా జీవితంలో మళ్లీ వెనుతిరిగి చూసుకోనంత రాజకీయాల్లో రోజురోజుకు రాటుదేలిపోతున్నారు. పార్లమెంట్ స్థానం నుంచి మొదలైన అరవింద్ రాజకీయ ప్రస్థానం చాలా షార్ట్ టైంలోనే రాష్ట్ర నేతగా, ముఖ్యంగా యూత్కి ఐకాన్ లీడర్గా గుర్తింపు పొందారు. ఇప్పుడు అరవింద్ అంటే ఓ పవర్ఫుల్ లీడర్, ప్రత్యర్థుల పాలిట మిస్సైల్, హామీలను నెరవేర్చే విషయంలో మాట తప్పని నేత. దానికి తోడు బీజేపీ సిద్ధాంతాలకు, హిందూత్వం పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు. వివిధ అంశాలపై ఆయనకున్న లోతైన విషయ పరిజ్ఞానం, ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్ ఇచ్చే ఆ మాట నైపుణ్యం, దూకుడుతనమే అరవింద్ని కమలం ముఖ్య నేతల్లో ఒకరిగా ఎదగడంలో దోహదం చేస్తోంది. రెండు 2019కి ముందు బీజేపీకి ఉత్తర తెలంగాణలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేదు. కానీ కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణలో కమలానికి గట్టి పట్టున్న ప్రాంతంగా మారింది. దీని వెనుక అరవింద్ కృషి తక్కువేం లేదు. హిందూత్వ అజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో, ప్రజా సమస్యలపై సమర్థవంతంగా పోరాడటంలో అరవింద్ 100కి 100 మార్కులు సంపాదించుకున్నారు. ముక్కుసూటిగా ప్రశ్నించే తత్వం, ఎంతటి నాయకుడినైనా నేరుగా నిలదీసే ధైర్యం, పార్టీ బలోపేతం విషయంలో అవసరమైతే సొంత పార్టీ నేతలను సైతం నిలదీసే నైజం, ఇవే ఆయన వ్యక్తిత్వానికి గుర్తులుగా చెప్తున్నారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను నిజామాబాద్లో ఓడించి జాతీయ రాజకీయాల్లో సంచలనంగా నిలిచారు. ఆ తర్వాత రైతులకు ఇచ్చిన పసుపు బోర్డు హామీని నిజం చేసి చూపించారు. అప్పటి నుంచి ధర్మపురి అరవింద్ అనడం కంటే పసుపు అరవింద్ అనే పేరే రైతుల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. వరుసగా 2 సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలిచి తన రాజకీయ బలం చాటుకున్నారు అరవింద్. రెండు 2021 నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకంగా 28 డివిజన్లను గెలిపించుకోగలిగారు అరవింద్. త్రుటిలో మేయర్ పీఠం చేజారిన సింగిల్ మెజారిటీ పార్టీగా అక్కడ కమలాన్ని నిలపగలిగారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే 2026 కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నిజామాబాద్ కార్పొరేషన్లో మళ్లీ 28 డివిజన్లను నిలబెట్టుకుని సొంత గడ్డపై తన హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. ఎంపీ అరవింద్ రాజకీయ ప్రభావం ఒక్క ఇందూరు జిల్లాకే పరిమితం కాలేదు. ఫైర్ బ్రాండ్గా స్టేట్ పాలిటిక్స్లోనూ ప్రభావితం చేస్తున్నారు. ఒక్క ఊరిని గెలిచినోడు నాయకుడు, జిల్లా దాటితే జననాయకుడు అన్నట్టుగా నిజామాబాద్ నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు తన మార్క్ స్టైల్ని విస్తరించుకున్నారట. రాష్ట్ర రాజకీయాల్లో అరవింద్ దూకుడు ప్రత్యర్థులకు తలనొప్పిగా మారిందనే ప్రచారం సాగుతోంది. కాళేశ్వరం, ధాన్యం కొనుగోలు, 6 గ్యారంటీలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇక కాళేశ్వరం అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలపైన ఒకేసారి రాజకీయ బాణాలు సంధించారు. రైతులు నీళ్లడిగితే రక్తం పారిస్తామని సీఎం రేవంత్ అనటం విడ్డూరంగా ఉందని తనదైన స్టైల్లో కౌంటర్ అటాక్ చేశారు అరవింద్. చంద్రబాబు మంచి ముఖ్యమంత్రి అయ్యారు, కానీ రేవంత్కు ఏబీసీడీలు కూడా సరిగా నేర్పలేదు అంటూ సెటైర్లు పేల్చారు. ఎడ్యుకేషన్ మినిస్టర్కే ఎడ్యుకేషన్ లేదు, రాష్ట్ర పరిపాలనపై అవగాహన లేదు,
రైతుల పట్ల సంస్కారం లేదు అంటూ నేరుగా పంచ్ డైలాగ్స్తో విమర్శించడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలైన హరీష్ రావు, కేటీఆర్లపై సైతం సెటైర్లు పేల్చారు. రేవంత్ అన్నట్టు అవసరమైతే రక్తం ఇస్తామని హరీష్ రావు అంటున్నారు. అసలు మీ దిక్కుమాలిన రక్తం ఎవరికి కావాలి అంటూ హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు పసుపు అరవింద్. అందరితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న 1400 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయన్న కవిత ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేయటం మరింత అగ్గిరాజేసింది. దీంతో రాజకీయాల్లో దూకుడే ప్రధాన ఆయుధం అనే విధంగా ఒకవైపు రేవంత్, మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ఇలా అందరినీ ఒకేసారి టార్గెట్ చేస్తూ టైమ్ లైన్ నాయకుడిగా అరవింద్ మారిపోయారనే చర్చ సాగుతోంది. మాటలే కాదు, ఇచ్చిన హామీలను పట్టుదలతో సాధించే నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు అరవింద్. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఏకంగా యుద్ధమే చేశారు. చివరికి తాను సూచించిన స్థలంలోనే భూమి పూజ చేయించి తన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ రైతులు, యువత, నిరుద్యోగులు, అభివృద్ధి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజానేతగా ఎదుగుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో పార్టీ బలోపేతం విషయంలో ఎక్కడా తగ్గటం లేదట. కార్యకర్తలే పార్టీకి నిజమైన సైనికులంటూ ఎప్పుడూ క్యాడర్కు ధైర్యం చెప్పటం, అవసరమైతే సొంత పార్టీ నేతలనే ముక్కుసూటిగా నిలదీయటం ఇదే అరవింద్ స్టైల్ అంటున్నారు విశ్లేషకులు. ఇక అభివృద్ధి విషయంలో ఏమాత్రం తగ్గకుండా తన పార్లమెంటు పరిధిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో ప్రోటోకాల్ వివాదం లేకుండా కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాతో తన మార్కు చూపిస్తున్నారట. తనదైన రాజకీయ భాష, తనదైన పంచ్లు, దూకుడు ఇవే ఇప్పుడు ఆయన ట్రేడ్ మార్క్గా మారటంతో బీజేపీ కార్యకర్తల్లో భవిష్యత్తు నేతగా కనిపిస్తున్నారంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో మరింత బలపడటానికి పార్టీ భవిష్యత్తు వ్యూహంలో అరవింద్ పాత్ర ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ బీజేపీలో కొంతమంది దూకుడు నేతలున్నారు. ఎవరి స్టైల్ వారిది. అందులో అరవింద్ స్టైల్ వేరు. నిబద్ధత కలిగిన నేతను పార్టీ అధిష్టానం ఏ రూపంలో ఉపయోగిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. బెంగాల్ తర్వాత తెలంగాణే నెక్స్ట్ టార్గెట్ అంటోంది అధిష్టానం. ఈ తరుణంలో యువనేతలకు అధిక ప్రాధాన్యం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అరవింద్ దూకుడును గుర్తించి అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పజెప్తుందోననే మీమాంస లేకపోలేదు. తెలంగాణకు ఇప్పటికీ 2 కేంద్ర మంత్రులున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరో మంత్రి పదవి రాష్ట్రానికి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీసీ వర్గానికి అవకాశం వస్తే యువ ఫైర్ బ్రాండ్ పసుపు అరవింద్కా లేక ఉద్యమ బీసీ నేత ఈటెల రాజేందర్కా అన్న చర్చ జోరందుకుంది. లేదంటే జాతీయ కార్యవర్గంలో అరవింద్కు చోటిస్తారా లేక భవిష్యత్తులో తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అనే ఊహాగానాలు అటు పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయట. దీంతో మిస్సైల్ అరవింద్ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించబోతున్నారా అనేది హాట్గా మారిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అధికారపక్షమైనా తోటి ప్రతిపక్ష పార్టీకైనా కౌంటర్ ఇవ్వటంలో అరవింద్ తర్వాతే ఎవరైనా. మాటలను తూటాల్లా పేల్చగలిగిన దిట్ట. అవతలి వారిని మళ్లీ మారు మాట్లాడకుండా కట్టడి చేయగల నేర్పరి. ఓవైపు పార్టీకి గట్టి డిఫెన్స్ లీడర్గా మారిపోయారు. అలాగే పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఉత్తర తెలంగాణలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా నిలపటంలో సక్సెస్ అయ్యారు. మరి ఈ దూకుడు ఆయనకు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ అవకాశాలను తెచ్చిపెడుతుంది? బీజేపీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందో చూడాలి. అరవింద్కు కీలక పదవులు దక్కితే పార్టీ పటిష్ట స్థాయిలో ఉంటుందన్న ధీమాను వ్యక్తం చేస్తోంది క్యాడర్. చూడాలి మరి రానున్న రోజుల్లో అరవింద్ ఎలాంటి పాత్రలో మెరవనున్నాడో.